దేవుడు మోషేతో ఏం చెప్తున్నాడు అంటే, నేను ఉన్నవాడిని, గతంలో ఉన్నవాడిని, వర్తమానంలో ఉన్నవాడిని, భవిష్యత్తులో ఉన్నవాడిని. దీన్ని గురించి హెబ్రీ గ్రంథకర్త ఏమంటాడు అంటే, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు అని ప్రభువైన యేసుక్రీస్తు అని గురించి అంటాడు కదా. యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు. అవును, యుగ యుగములకును ఒక్కటే రీతిగా ఉండును. మరొకసారి, యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు. అవును, యుగ యుగములకును ఒక్కటే రీతిగా ఉండును. యుగ యుగాలకి ఒక్కటే రీతిగా ఉండేవాళ్ళు ఎవరు? కేవలం దేవుడు మాత్రమే. యేసుక్రీస్తు నిన్న నేడు యుగ యుగాలకి ఒక్కటే రీతిగా అంటే, యేసు ప్రభు ఎవరు? దేవాది దేవుడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరలోకానికి వెళ్ళిపోతూ అపోస్తులతో చెప్పిన మాట ఏంటంటే, ఇదిగో సదాకాలం నేను మీతో కూడా ఉన్నాను అని చెప్పి వెళ్ళాడు. ఇదిగో సదాకాలం నేను మీతో కూడా ఉన్నాను అని చెప్పి వెళ్ళాడు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామాన్ని కూడతారో వారి మధ్య నేను ఉంటాను అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పారు. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సాక్షాత్తు దేవాది దేవుడు. మోషేకి తన పేరును మాత్రమే చెప్పి ఐగుప్తు పంపించాడు ఇశ్రాయేలును విడిపించమని. కానీ క్రొత్త నిబంధన విషయానికి వస్తే సర్వ ప్రపంచాన్ని రక్షించడానికి ఆ రోజు మోషే ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలును మాత్రమే విడిపించడానికి వెళ్ళాడు పేరును తెలుసుకొని. కానీ సర్వ ప్రపంచాన్ని పాపాల నుంచి విడిపించడానికి సాక్షాత్తు నరావతారిగా వచ్చిన దేవాది దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయనే స్వచ్ఛందంగా ప్రధాన యాజకుల బంట్రౌతుల యొద్దకు వెళ్ళి మీరు ఎవరిని వెతుకుతున్నారు అని నేనే అని చెప్పి అలా తనకై తాను శిలువ మరణానికి అప్పగించుకున్నాడు. కారణం ఏంటంటే, పాపం వలన వచ్చు జీతం మరణం, పాపం వలన వచ్చు జీతం మరణం. కాబట్టి ఇంత మానవాళి పాపాన్ని ఆయన మీద వేసుకొని ఆయన శిలువ మీద ప్రాణం పెట్టడం ద్వారా ఈ ప్రపంచానికి రక్షణ ఇచ్చాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆ రోజు తన పేరును చెప్పి మోషేను ఐగుప్తు పంపించాడు, కేవలం ఇశ్రాయేలుని ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించడానికి. కానీ ఆయనే నరావతారిగా కన్యమరి గర్భం ద్వారా ఈ లోకానికి వచ్చాడు. ఎందుకంటే లోక పాపాలన్నీ మోసుకొని పోవడానికి, లోక పాపాలన్నీ మోసుకొని పోయేటువంటి దేవుని గొర్రె పిల్లగా ఆయన లోకానికి వచ్చాడు, శిలువ మీద ప్రాణం పెట్టాడు. ఎవరైతే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి, యేసు ప్రభువా నీవు దేవాది దేవుడు, సర్వ సృష్టికర్తవు, కలిగి ఉన్నదేది నీవు లేకుండా కలగలేదు, అయితే మీ దైవత్వాన్ని విడిచిపెట్టి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోకుండా దాసుల స్వరూపం ధరించుకొని, మానవుడిగా దాసుల స్వరూపం ధరించుకొని శిలువ మరణం పొందేంతగా నన్ను ప్రేమించావు, అందుకే నీ కృతజ్ఞతలు. తండ్రి నా పాపాలు క్షమించు, నీవు శిలువ మీద గార్చినటువంటి రక్తంతో నన్ను కడిగి నన్ను పరిశుద్ధపరచు, నా పాపాలు ఒప్పుకుంటున్నా, నన్ను నూతన సృష్టిగా చేయి, నన్ను నీ బిడ్డగా అంగీకరించు అని ఎవరైతే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శిలువ చెంత సాగిలు పడతారో వారి పాపాలు క్షమించబడతాయి. ఎవరైతే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మతం అనుకొని పక్కన పెడతారో వాళ్ళు తమ శిక్షను పొందుకుంటారు అని బైబిల్ చెప్పింది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏమన్నారు అంటే, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షింపబడతాడు, నమ్మని వారికి శిక్ష విధించబడుతుంది అని. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శిలువ సువార్త ఏం చెప్తుంది అంటే, ఈ శిలువ త్యాగం నీ కోసమే, ఈ ప్రాణత్యాగం నీ కోసమే, ఈ రక్తం కార్చింది నీ కోసమే అని చెప్తుంది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శిలువను వెక్కిరించేటట్టుగా ప్రవర్తిస్తే, ధిక్కరిస్తే నరకం ఉంది అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శిలువ చెబుతూ ఉంది. కొరింథీ పత్రికలో అపోస్తలుడైన పౌలు చాలా స్పష్టంగా చెప్పాడు, రక్షణ పొందుతున్న వారికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శిలువ దేవుని శక్తి, నశించే వారికి అది వెర్రితనము అని. ఎవరైతే నశించి నరకానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారో పాపాత్ములుగా, అలాంటి వారికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శిలువ వెర్రితనంగా అనిపిస్తుంది. ఎవరైతే తమ పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడి ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తంలో కడగబడి శుద్ధీకరించబడి ప్రభు అయిన యేసుక్రీస్తు బిడ్డగా మారుతారో అలాంటి వారికి ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువ దేవుని శక్తి. అపోస్తలుల కార్యంలో దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము అని వ్రాయబడింది. దేవుడే నరావతారిగా వచ్చి శిలువ మీద రక్తం కార్చాడు కనుక దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. అయితే బైబిల్ ఇంకో హెచ్చరిక కూడా జారీ చేస్తుంది, ఎవరైతే ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తాన్ని అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలముగా ఆత్మను తిరస్కరిస్తున్నారో వాళ్ళు ఎంత ఎక్కువైన దండనకు పాత్రులను ఎంచబడును అనే మాట కూడా హెబ్రీ పత్రికలో వ్రాయబడింది. ఇప్పటికీ ఎవరైతే పాపం చేస్తున్నారో, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శిలువ త్యాగాన్ని అంగీకరించి కూడా ఇంకా ఎవరైతే పాపాలు కొనసాగుతున్నారో అలాంటి వాళ్ళు ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తాన్ని అపవిత్రమైనదిగా ఎంచి తమ కాళ్ళతో తొక్కుతున్నారు అని హెబ్రీ గ్రంథకర్త కఠినంగా మాట్లాడుతున్నాడు. సాక్షాత్తు దేవాది దేవుడే నరావతారిగా లోకానికి వచ్చి శిలువలో ప్రాణం పెడితే ఆయన రక్తంలో కడగబడ్డామని చెప్పుకుంటూ ఇంకా పాపంలో కొనసాగుతూ ఉంటే
ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలువలో గార్చిన ఆ రక్తాన్ని మనం కాళ్ళతో తొక్కి నిర్లక్ష్యం చేస్తున్నాం, అవమానిస్తున్నాం, అపవిత్రం చేస్తున్నాం అని అర్థం కదా. మన పాప శిక్షని, నరక శిక్షని ఇంకా తీవ్రం చేసుకుంటున్నాం అని అర్థం కదా. ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రభువైన యేసుక్రీస్తు వారంటే సాక్షాత్తు దేవాది దేవుడు నరావతారిగా వచ్చాడు నీ కోసం, నా కోసం. నీవు ఏ స్థితిలో ఉన్నావో ఆ పాపాన్ని ఇప్పుడే విడిచిపెట్టు. ఆ పాపం దగ్గర నుంచి ఇప్పుడే బయటకు పరిగెత్తు. ఆ పాపం దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపో. ఎందుకు అంటే నీ కోసమే సాక్షాత్తు దేవాది దేవుడు శిలువలో రక్తం చిందించాడు. ఆయన రక్తాన్ని గౌరవించు. క్షణకాలం ఉండేటువంటి పాపము భోగాల నుంచి దూరంగా పరిగెత్తు. పాపానికి ఆయుష్ తక్కువ, పాపానికి శిక్ష ఎక్కువ. పాపానికి ఆయుష్ తక్కువ, కొద్ది కాలం ఉంటుంది అదంతే. పాపము తాలూకు సుఖం కాసేపే, కానీ దాని తాలూకు పర్యవసానం, దాని తాలూకు చేదు, నీసు జీవితాంతం వెంబడిస్తుంది. చనిపోయిన తర్వాత నరకంలో శాశ్వతంగా కాలుస్తుంది. కాబట్టి ఏ పాపంలో ఉన్నావో ప్రియమైన సహోదరుడా, సహోదరి, వెంటనే ఆ పాపం నుంచి బయటికి రా, పరిగెత్తు, దూరంగా వెళ్ళు. కారణం ఏంటంటే మన కోసం సాక్షాత్తు దేవాది దేవుడు శిలువలో రక్తం కార్చాడు. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించి కొన్నటువంటి వ్యక్తివి నీవు, నేను. కాబట్టి మన ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలువలో గార్చిన రక్తాన్ని గౌరవిద్దాం ప్రతి విషయంలో. ఆ రోజు ఇశ్రాయేలీయులు వారి బానిసత్వం నుంచి విడిపించడానికి మోషేకు కేవలం తన పేరు మాత్రమే చెప్పాడు, నేను ఉన్నవాడును అని. కానీ క్రొత్త నిబంధనలో ఆ ఉన్నవాడు శరీరధారిగా ఈ లోకానికి వచ్చి మన కోసం శిలువలో ప్రాణం పెట్టాడు. దేవాది దేవుడు మనల్ని ఇంతగా ప్రేమిస్తూ ఉంటే మనం మన పాప భోగాల నుంచి బయటికి రాలేమా? ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రేమను అర్థం చేసుకునే కొద్దీ ఈ లోకపు పాపపు నీసుని మనం ఆస్వాదించలేం. ఈ పాపపు చేదు నుంచి బయటకు వద్దాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువ మీద చూపించిన ప్రేమను ఆస్వాదిద్దాం.